మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. ఇలా చేస్తే చాలు. వాస్తు శాస్త్రం ఇంటికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ దిశ అనుకూలమైనది, ఇంటిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటి విషయాలను వాస్తు సూత్రాలు సూచిస్తాయి. నిజానికి వాస్తు సూత్రాల ప్రకారం కొన్ని వస్తువులను దక్షిణ దిశలో ఉంచకూడదు. అవేంటంటే పాదరక్షలు, బూట్లు లేదా చెప్పులు వేసుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. వాటికి మట్టి అంటుకుంటుంది. అందుకే వాటిని అపరిశుభ్రమైనవిగా పరిగణించాలి. సాధారణంగా పాదరక్షలను ఇంటి బయటే వరండాలో వదలాలి. కానీ కొందరు ఇంట్లో కూడా చెప్పులను యూజ్ చేస్తారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పాదరక్షలు ఉంచడం మంచిది కాదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా దక్షిణ దిశలో చెప్పులు, బూట్లను అస్సలు పెట్టకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటాయి. ఈ అలవాటు కారణంగా ఇంటి శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తులసి మొక్క. హిందూ సంస్కృతిలో తులసి మొక్క చాలా విశిష్టమైనది. దీనికి నిత్యం పూజలు చేస్తారు. అయితే ఈ మొక్కను ఇంటి దక్షిణ దిశలో అసలు ఉంచకూడదు. ఇది ఇంటికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో తరచుగా వివాదాలు, ఆటంకాలకు కారణం కావచ్చు. ఈ నష్టాలను నివారించాలంటే తులసి మొక్కను ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచి పూజలు చేయాలి. వెలుగుతున్న దీపాలు. వాస్తుశాస్త్రం ప్రకారం దీపాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీపాలను వెలిగించడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. ఇవి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. దీంతో ఇంట్లో ఆధ్యాత్మిక భావం, ప్రశాంత వాతావరణం పెంపొందుతుంది. ఇంట్లో నివసించేవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి. ఫలితంగా సంపదలు, ఐశ్వర్యం కలుగుతాయి. అయితే వెలిగించిన దీపాలను ఇంట్లో దక్షిణ దిశలో అసలు ఉంచకూడదు. ఇలా చేయడం అశుభమని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. ఈ పని ఇంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో ఎనర్జీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సంపద నశించి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఇంటికి మేలు జరగాలంటే దీపాలను తూర్పు, ఈశాన్య దిశలో ఉంచాలి. పూజగది. ఇంటి దక్షిణ దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే పడక గదిలో పడుకున్నప్పుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు. ఇది వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. ఇక దక్షిణ దిశలో వంట చేయడం కూడా మంచిది కాదు. ఇవన్నీ ఇంటికి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దక్షిణ దిశలో ఉంచాల్సిన వస్తువులు. పడక గదిలో బెడ్ దక్షిణం వైపు తల ఉండేలా చూసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని ఆనందంగా మార్చుతుంది. ఆగ్నేయం దిశ నిద్రకు అనుకూలం. విలువైన వస్తువులను ఈ దిశలో ఉంచుకుంటే ఇంట్లో డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. ఇంట్లో దక్షిణ దిశలో గోడకు ఫినిక్స్ పక్షి ఫ్రేమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటికి సానుకూల శక్తిని సంగ్రహిస్తుంది. వృద్ధికి అవకాశాలను కల్పిస్తుంది. చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచుకోవచ్చు. ఫలితంగా ఇంట్లో సంపదలు కలుగుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.